Hi, welcome back to my channel. కొండకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇదిగో కొండ. టైం అయింది ఇవాళ ఇక్కడే. ఇంకా 2 బళ్ళు కర్ర వేయాలి. ఇంకా శనగశీల కూర్చోనుందా నేను. శనగశీల కూర్చొని శనగలు తింటున్నా. ఇగో శనగశీను. ఇగో శనగలు చూసారు ఎలా ఉంటాయో. వీటిని ఒకసాట కాల్చి మంటలో లైట్గా కాల్చి భలేగా ఉంటాయి. అంత టేస్ట్గా ఉంటాయి అంటే భలే రుచిగా ఉంటాయి. వాళ్ళు ఈ టైం వచ్చి శనగ మిషన్ వేస్తున్నారు. జూమ్ చేద్దాం ఎక్కడ దాకా ఏడ దాకుండా. అంత దూరం ఫోకస్ చేయట్లా కెమెరా. అది ఊరుకో అక్కడ ఉండారు ఎవరు మరి. శనగలు ఎత్తుతున్నారు. ఏమిటి ఫ్రెండ్స్ విశేషాలు. చీకటితో 4 గంటలకు రావటం, రైతు 9-10 ఇంటికి వెళ్ళాక మళ్ళీ పొద్దున్నే మళ్ళీ చీకటితో 4 గంటలకు రావటం. ఇది మా పని. ఫస్ట్ మాత్రం 2 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉండదు. ఏంటంటే మీద టయానికి లేగలేము, అందంగా ఉంటుంది. నిప్పుల దెబ్బకి ఏమనిపిస్తుంది. కానీ రెగ్యులర్గా ఉన్నామంటే అలవాటు అయిపోతుంది. కరెక్ట్గా 4 అవ్వగానే బెల్లు కొట్టినట్టు మెలుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఇంకా యాక్టివ్గా ఉంటాం అన్నమాట. ఫస్ట్ మాత్రం కష్టం. కరెక్ట్గా 3-4 లోపు మెలుకు వచ్చేసింది. నిద్రపట్టదు ఇక. ప్లస్ అన్నం వండుకొని కూర వండుకొని ఏంటి క్యారేజీ పెట్టుకొని చేసాక సరిపోతుంది టైం అక్కడే. చంద్రుడు కొడుతుండేట వచ్చాడు. శనగశీల కూర్చొని శనక్కాయ మాటలు మాట్లాడుతున్నా నేను. ఇవాళ నైట్ 10 అయిద్దో 12 అయిద్దో కూడా తెలీదు. ఏముండే ఫ్రెండ్స్ విశేషాలు. పొట్ట కోసం కోటి ఇజ్జలు అంటారు. అట్నే పొట్ట కోసం నిన్నటైనా ఇంటికి వెళ్తున్నాం. ఇవాళ తోటలో ఉన్నాం. చేలోనే టైం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.
కెమెరా కూడా నల్లగా కనరాట్లా, లైట్ ఫెయిల్ అయిపోతుంది, చీకటిలాగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.